గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ లో క్రాష్ కు గురైన తర్వాత ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కుటుంబీకులకు చనిపోయిన వారి మృతదేహాలు మిస్ అయ్యాయి, మిస్ప్లేస్డ్ గా వేరే వాళ్ల మృతదేహాలు మాకు వచ్చాయి అనే మాట బ్రిటిష్ ఫ్యామిలీలు చెప్తున్నాయి. మొన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ లో 272 మంది చనిపోతే అందులో 52 మంది బ్రిటిషర్లు ఉన్నారు. 40 మందికి భారతదేశంలోనే అంత్యక్రియలు జరిగితే 12 మృతదేహాలని శవపేటికల్లో పెట్టి యూకేలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కి అందిస్తే అందులో 2 ఫ్యామిలీస్ తమ కుటుంబ సభ్యులకు చెందినటువంటి మృతదేహాలు రాలేదు అనే మాట చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. యాక్చువల్ గా ఇలాంటి మిస్ప్లేస్మెంట్ ఎందుకు జరిగింది? 1700 డిగ్రీల సెల్సియస్ లో ఆ రోజు బాడీస్ అన్ని దగ్ధమైపోయాయి, కంప్లీట్ గా ఉడికిపోయాయి, కాలిపోయి గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న ప్రతి ఒక్కరికి డిఎన్ఏ టెస్ట్, వాళ్ళ ఫ్యామిలీతో బ్లడ్ రిలేషన్ తో ఉన్న వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అందరికీ మృతదేహాలని అప్పగించాము అని చెప్పినప్పటికీ ఇప్పుడు ఇది మోర్ కన్సర్న్డ్ ఇష్యూగా తయారైంది. యాక్చువల్ గా అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా 2 days లోనే మృతదేహాలన్నిటినీ తీసుకొచ్చారు డిఎన్ఏ శాంప్లింగ్ కోసం. అక్కడి నుంచి యూకే నుంచి పోర్చుగల్ నుంచి కూడా రిలేటివ్స్ ని పిలిపించుకున్నారు, డిఎన్ఏ టెస్ట్ల కోసం శాంపిల్స్ తీసుకున్నారు, బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా డిఎన్ఏ టెస్ట్లు అయిపోయాయి. అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ కి డెడ్ బాడీస్ ని అప్పగిస్తే ఇప్పుడు బ్రిటిష్ కి చెందినటువంటి 2 ఫ్యామిలీస్ ఒకటి అంత్యక్రియలు చేయడానికని శవపేటికను తెరిచి చూసిన తర్వాత అక్కడున్నటువంటి మెడికల్ డాక్టర్ ఎగ్జామిన్ చేస్తే అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ది కాదని తెలిసిందని ఇంకొక ఫ్యామిలీ కూడా శవపేటికను ఓపెన్ చేసిన తర్వాత 2 శరీర భాగాలకి సంబంధించి ఇద్దరికి సంబంధించినటువంటి శరీర భాగాలు అందులో ఉన్నాయి. ఒక పర్సన్ వి మాత్రం కాదు, 2 పర్సన్స్ కి చెందినటువంటి శరీర భాగాలు మా ఇంటికి వచ్చాయి అనే మాటతో వాళ్ళు 2 ఫ్యామిలీస్ ఆ ఇద్దరికి ఖననం జరపలేదు, అంత్యక్రియలు జరపలేదు అనే మాట కీ స్టోన్ లా ఫర్మ్ అడ్వకేట్స్ భారతదేశానికి విన్నవించారు. యాక్చువల్ గా ఇక్కడ ఏదో జరిగింది, మిస్ప్లేస్మెంట్ అయింది, జరగాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగలేదు అనేది యూకేకి చెందినటువంటి డైలీ మెయిల్ దినపత్రిక కూడా ప్రచురించింది. కన్సర్న్స్ వ్యక్తమవుతున్నాయి కాబట్టి దీని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని భారతదేశానికి విదేశాంగ శాఖకి లెటర్ రాసింది కీ స్టోన్ లా ఫర్మ్. అందులో డాక్టర్ ఫియోనా విల్కాక్స్ ఇన్నర్ వెస్ట్ లండన్ చెందినటువంటి ఈ మెడికల్ ఎగ్జామినర్ చేసినటువంటి టెస్ట్లో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ తో డాక్టర్ ఫియోనా టచ్ లో ఉన్నారు. చివరికి ఇంటికి డెడ్ బాడీస్ వచ్చాయి, కాఫిన్ లో వచ్చిన తర్వాత వాటిని చెక్ చేస్తే డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అనే మాటని కీ స్టోన్ లా ఫర్మ్ కూడా ఎక్స్ప్రెస్ చేసింది. 1700 డిగ్రీల సెల్సియస్ లో ఈ మొత్తం డెడ్ బాడీస్ అన్ని దహనం అయిపోయిన తర్వాత వాటిని కేవలం దంతాలతో మాత్రమే డిఎన్ఏ శాంప్లింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. కొంతమందికి ఎముకలు మాత్రం మిగిలాయి, కొంతమందికి కేవలం దంతాల నుంచే డిఎన్ఏ శాంప్లింగ్ చేశారు. సో వీటిని చాలా వరకు ప్లాస్టిక్ కంటైనర్స్ లో పంపించారు, కాఫిన్స్ లో కూడా పెట్టలేదు, శవపేటికల్లో కూడా పెట్టలేదు అనే మాటని డైలీ మెయిల్ అయితే ప్రచురించింది. దీనికి ఓవరాల్ గా అక్కడున్నటువంటి అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సివిల్ హాస్పిటలే డిఎన్ఏ టెస్టులను చేసింది. 40 మంది డాక్టర్ల బృందం డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ డిఎఫ్ఎస్ నుంచి అలాగే నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ నుంచి 40 మంది డాక్టర్ల బృందం అక్కడ ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటుగా 50 మంది నిపుణులు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్, ఆ తర్వాత మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ నుంచి
దాదాపుగా 50 మంది నిపుణులు రక్త పరీక్షలను నిర్వహించి బీజే మెడికల్ కాలేజీలో నిర్వహించారు. ఈ శాంప్లింగ్ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా కాఫిన్స్ తో పాటుగా యూకేకి పంపించారు. మిగతా 40 మందికి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి, భారతదేశంలోనే జరిగాయి. 12 మాత్రం పంపిస్తే ఇప్పుడు అందులో ఇద్దరి దగ్గర నుంచి ఒక డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. మా ఫ్యామిలీ మెంబర్ డెడ్ బాడీ మా దగ్గరికి రాలేదు. ఇంకొక కాఫిన్ లో అయితే వేరే వ్యక్తికి సంబంధించినటువంటి అవశేషాలు కూడా అందులో వచ్చాయి. కాబట్టి ఆ థర్డ్ పర్సన్ కూడా ప్రాపర్ గా జరగలేదేమో. అయితే భారతదేశానికి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి చెందినటువంటి స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ మాత్రం డిగ్నిటీని మెయింటైన్ చేశాము, కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ అన్నిటినీ పాటించాము మేము. యాక్చువల్ గా ఎయిర్ ఇండియాకి ఇది సంబంధం లేదు. దీన్ని కంప్లీట్ గా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ ఆధ్వర్యంలోనే ఫోరెన్సిక్ పరీక్షలు అనేవి జరిగాయని చెప్పినప్పటికీ కెన్సన్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కి చెందినటువంటి సర్వీసెస్ ని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ యూజ్ చేసుకుంది. వీటన్నిటిని ప్రాపర్ గా వాటిని ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి ఫ్యామిలీస్ కి అందించడానికి ఈ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఏజెన్సీని యూజ్ చేసుకున్నాము అని రణ్ధీర్ అయితే చెప్తున్నారు. యాక్చువల్ గా ఈ డైలీ మెయిల్ ఈ కథనాన్ని ప్రచురించిన తర్వాత ఇప్పుడు బోల్డ్ అన్ని డౌట్స్ వస్తున్నాయి. ఆగమేఘాల మీద ఏమైనా 272 మందికి డిఎన్ఏ శాంప్లింగ్స్ జరిగాయా అని. ఎందుకంటే ఆ డిఎన్ఏ శాంపిల్స్ అన్ని ప్రాపర్ గా జరిగాయని తెలిసిన తర్వాత మాత్రమే పాషమైలారంలో సిగాచి ఇండస్ట్రీస్ లో జరిగినటువంటి ఆ పరిశ్రమ బ్లాస్ట్ తర్వాత డిఎన్ఏ శాంప్లింగ్ కోసం ఇక్కడ నుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులు అహ్మదాబాద్ కు వెళ్లారు. సివిల్ హాస్పిటల్లో అక్కడ ఎలా శివ పరీక్షలు చేశారు, డిఎన్ఏ టెస్టులు కావచ్చు, మిగతా శాంప్లింగ్స్ అన్ని ఎలా కలెక్ట్ చేశారు అనే సమాచారాన్ని ఇక్కడ నుంచి నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి వెళ్లి తెలుసుకొని వచ్చారు. ఇక్కడ కూడా ఆ డిఎన్ఏ శాంప్లింగ్స్ ని అదే పద్ధతిలో చేసి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ డెడ్ బాడీస్ ని అందించారు. బట్ ఇప్పుడు అక్కడే వస్తున్నటువంటి మెయిన్ డౌట్, కేవలం ఆ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కి అక్కడ రాంగ్ గా వెళ్ళిందా? అలా ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కి 3 డెడ్ బాడీస్ కి సంబంధించినటువంటి భాగాలు, అవశేషాలు వెళ్ళినప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే అంత్యక్రియలు జరిపారో వారి పరిస్థితి ఏంటి? యాక్చువల్ గా ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ ఫ్యామిలీ వాళ్లే జరపలేదా, వేరే వాళ్ళకి జరిపారా అనేది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ జరిగినటువంటి శివ పరీక్షలు, మెడికల్ ఇన్వెస్టిగేషన్ అనేది అక్కడ కూడా జరిగింది. దానికి సంబంధించి ఇన్నర్ వెస్ట్ లండన్ లో ఉన్నటువంటి మెడికల్ డాక్టర్ చేసినటువంటి పరీక్షల్లో వెల్లడైనటువంటి విషయాలు. యాక్చువల్ గా ఇక్కడ వస్తున్నటువంటి డౌట్స్, ఆల్రెడీ ఇక్కడ శవ దహనాలు అయిపోయాయి, ఖననం చేశారు, ఆ తర్వాత ఏం చేస్తారు? బట్ భారతదేశ విదేశాంగ శాఖ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేము జరపాల్సినటువంటి అన్ని ప్రక్రియల్ని, ప్రోటోకాల్స్ ని పాటించాము, ఒక డిగ్నిటీని కూడా మెయింటైన్ చేశాము. మరణానికి సంబంధించి ఏదైతే భంగం కలగకుండా ఉండాలో ఆ డిగ్నిటీని కూడా మేము మెయింటైన్ చేశాము. బట్ అక్కడ ఒక డౌట్ వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిపుణులు కూడా అనుమానాల్ని వ్యక్తం చేశాం కాబట్టి అనుమానాల నివృత్తి కోసం వారితో కలిసి పనిచేస్తామని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయితే అనౌన్స్ చేసినప్పటికీ కూడా వస్తున్నటువంటి డౌట్స్ సేమ్ భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మిగతా వాళ్ళకి ఏం జరిగింది అనే దాంట్లో ఓవరాల్ గా అయితే అహ్మదాబాద్ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఏఐబి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్ డెప్త్ అనాలిసిస్ ఏమవుతుంది, ఏమిస్తారు, ఎందువల్ల ఈ ఫ్లైట్ క్రాష్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ గందరగోళమైనటువంటి పరిస్థితితో ఎవరి మృతదేహాలు ఏ కుటుంబానికి వెళ్ళాయి? యాక్చువల్ గా భారతదేశానికి చెందిన వాళ్ళది యూకేకి వెళ్ళిందా, యూకే వాళ్ళది మన వాళ్ళు ఖననమో లేకుంటే అంత్యక్రియలో జరిపారా అనేది ఇప్పుడు ఒక పెద్ద మెస్ లాగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయాలి అంటే మళ్ళీ ఒకసారి డిఎన్ఏ పరీక్షలు చేసి అప్పుడు నిర్ధారణకు వస్తారు. ఆల్రెడీ శాంపిల్స్ అనేవి ఉన్నాయి, ప్రతి ఒక్కరి డేటా అనేది అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ దగ్గర ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఎప్పటికిస్తారు అనేది ఎదురు చూడాలి. ఇప్పటికైతే మేము ప్రాపర్ గానే ఇన్వెస్టిగేషన్ చేశాము, అన్ని ప్రోటోకాల్స్ పాటించామని చెప్పినప్పటికీ ఉన్నటువంటి కన్సర్న్స్ ని అడ్రస్ చేస్తాము, వాళ్ళకి సహకరిస్తాము, సహాయం చేస్తాము అనే మాట అయితే భారతదేశ విదేశాంగ శాఖ నుంచి వచ్చింది. ఓవరాల్ గా ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజన్ గురించి యాక్చువల్ గా తుది ఫలితం ఒక కంక్లూడింగ్ పాయింట్ కి ఎప్పుడు చేరుకుంటారో అనేది సందేహమే. బట్ ఈ కన్ఫ్యూజన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు